గురూజీ ముంబై నుంచి వనజ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి వనజ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అన్నయ్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. తప్పకుండా అండి, మీ అన్నయ్య గారి పేరు నక్షత్రం చెప్పండి. మా అన్నయ్య పేరు రామ్ సురేష్, అస్తా నక్షత్రం 30/12/1980, ఎర్లీ మార్నింగ్ 5 to 6 లోపల అండి. సరే వనజ గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి, గురూజీతో మాట్లాడండి. నమస్తే అమ్మా. గురుగారండి నమస్కారం అండి. రోజు మీ ప్రోగ్రామ్స్ ఉన్నంత వరకు చేస్తూ ఉంటాం గురుగారండి. మంచి తల్లి. అన్నయ్యకి ఏంటంటే సడన్ గా జాబ్ పోయింది. అది కంపెనీ యొక్క మేనేజర్ ఆయనే తీసేశారు. ఆయన కింద వాళ్ళందరూ ఇంకా ఎటోళ్ళకి వెళ్ళిపోయారు. ఆ టైంలో కొంచెం షేర్స్ మీద డిపెండ్ అయ్యాడు. ఇంకా ఏంటంటే కొంచెం మొత్తం మీద ఎక్కువ మొత్తంలోనే లాస్ అయ్యాడు. ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. ఇక బాంబేలో ఎక్స్పోర్ట్ ఆఫీస్ అనేది పెట్టారు. పెళ్లి కావాలి, వ్యాపారం అభివృద్ధి చెందాలి, ఏంటా పొజిషన్. మా నాన్నగారు అయితే లేరండి, చనిపోయారు 3 years బ్యాక్. జీవితంలో జూజమాడిన వాడు ఎప్పుడు పైకి రాలేదంట. అలాగే షేర్ మార్కెట్లో పడినాడు అంట, అది ఒక పెద్ద జూజమే. నంబర్ గేమ్ అంటారు దాన్ని, దీన్ని నంబరే, అన్నిట్లోనే నంబర్సే. జూదమాడి ఎంతో నష్టపోయిన వారు ఉన్నారు, జూదం. అలాగే సేమ్ షేర్స్ అంటే కూడా ఒక పెద్ద జూదం తల్లి, అది కూడా. అందులో పైకి వచ్చిన వాళ్ళు ఎవరు లేదు. నా జీవితంలో చాలా మంది వచ్చారు ఇలాంటి వాళ్ళు, బట్ ఒక్కరు కూడా నేను గెలిచాను అని చెప్పలేదు. ఆఖరికి మేము పోయామేనే చెప్తారు. అలా ఉంటుంది. దానికి చేసి నష్టపోయారని మీరే చెప్తున్నారు. ఉండి ప్రాబ్లం లేదు. అయితే మీ ఇప్పుడు కన్యా నక్షత్రం, కన్యా రాశికి హస్త నక్షత్రానికి గురుబలం వస్తుంది. ఇంకేంటి, జూలై తర్వాత పుష్కరాల తర్వాత గురువు మంచి ద్వాదశ స్థానంలో ఉంటాడు, 12వ ఇంట్లో. 12th హౌస్లో ఇప్పుడు గురుబలం ఉండింది. యాక్చువల్లీ ఇన్ని రోజులు వివాహానికి ప్రయత్నించలేదు, జీవితంలో ఏదైనా బాగుపడాలని. తర్వాత ఇలాంటివి, ఈ జూదం అంటే ఇలాంటి షేరు అవి అవన్నీ కాటేసి కష్టపడితేనే పైకి వచ్చేది. ఏదైనా ఉద్యోగం చేయాలి అనుకోమని చెప్పండి, అంతే చాలు, వేరే ఇంకేం అవసరం లేదు. షేర్స్ అంటే పాతకాలంలో ఉండేది, ఏదైనా ఒక కంపెనీ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం షేర్స్ అనేది. అది పెరుగుతూ ఉంటే ఎప్పుడైనా మనకి ఇష్టం వచ్చిన సేల్ చేసేయాలి. అవన్నీ షేర్స్ ఓకే, దట్ ఈస్ గుడ్. అది డాలర్ రేట్ పడిందా పోయిందా, లేదా ఇంకోటి రేట్ పడిందా పోయిందా, దానిపైన డిపెండ్ అవుతుంది. ఇది నిత్యం అదే పని చేస్తాను అంటే ఫస్ట్ రోజు 5,000 వస్తుంది, ఆఖరి రోజు 50,000 తీసుకెళ్తాడు. మళ్ళీ 5 లక్షలు ఇస్తాడు, 5 కోట్లు పెట్టుకెళ్తాడు. అదే జరిగేది. అందువల్ల ఇలాంటి వాళ్ళు ఎంతోమంది నష్టపోతున్నారు. వాళ్ళు వచ్చి చెప్పుకుంటున్నారు కూడా, మా జీవితం ఇలా అయింది, ఇలా అయింది, ఇలా అయింది. మీరు ఇప్పుడు టీవీలో కూడా చెప్తున్నారు. ఉని తల్లి జాతకం బాగుంది, ప్రాబ్లం అయితే లేదు. ప్రజెంట్ అయితే జాతక రీత్యా అంత మంచిగా లేదు. అందువలన ప్రతి శనివారం ఎక్కడైనా కాలభైరవ దేవాలయం ఉంటే, ముంబైలో అంటే ఉంటుంది, కాలభైరవ దేవాలయానికి వెళ్ళి లేదా శనేశ్వర దేవాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించమని చెప్పండి.